అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అనూస్ రంగోలీ అండ్ కుకింగ్. మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. మేము ఉండేది నాగార్జున సాగర్ అండి, టీజీ జెన్కోలో. ప్రతి సంవత్సరం మా కాలనీలో అమ్మవారిని ప్రతిష్ఠిస్తారు. అలాగే ఈ సంవత్సరం కూడా ప్రతిష్ఠించారు. అమ్మవారికి ప్రతిరోజు ఏదో ఒక అలంకరణ చేస్తారండి. ఈరోజు 4వ రోజు. అలాగే అమ్మవారికి అన్నపూర్ణాదేవి అలంకరణ చేశారు. అన్నపూర్ణాదేవి అలంకరణ రోజు ప్రతి ఒక్కరూ వాళ్ళకి చేతనైనంతగా స్వీట్స్ తీసుకొని వస్తారండి. అలాగే ఈ స్వీట్స్ ఊరేగింపు జరుగుతుంది. అమ్మవారికి సారె కదండి, అందుకని ఊరేగింపు జరుపుకొని మళ్ళీ యథావిధిగా ఆ మండపానికి చేరుకుంటాము. అమ్మవారికి సారె ఊరేగింపు అంగరంగ వైభవంగా మేళతాళాలతోటి సాగుతుందండి. ఈ వీడియో నేను మీకు షేర్ చేస్తున్నాను. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అమ్మవారు ఊరేగింపు సాగుతుందండి. అమ్మవారు ఊరేగింపు ప్రతి ఒక్క ఇంటి ముందుకు రాగానే అమ్మవారికి నీళ్ళతోటి వారు పోసి హారతిస్తారండి. ప్రతి ఒక్కళ్ళు అలాగే చేస్తారు ఈ కాలనీలో. అలాగే చిన్నపిల్లలు కోలాటం కూడా చేశారండి. వాళ్ళు కూడా బాగా కోలాటం ఆడారు. అన్నపూర్ణ అనేది 2 పదాల కలయిక. అన్న అంటే ఆహారం మరియు పూర్ణ అంటే పూర్తిగా నిండినది. అన్నపూర్ణ ఆహారం మరియు వంటగది యొక్క దేవత. ఆమె శివుని భార్య అయిన పార్వతీదేవి అవతారం. ఆమె పోషణకు దేవత మరియు ఆమె భక్తులను ఆహారం లేకుండా ఉండనివ్వదు. ఆమె ఉత్తరప్రదేశ్లోని కాశీ దేవతగా కూడా పరిగణించబడింది. కాశీ లేదా వారణాసిని కాంతి నగరం అని పిలుస్తారు. ఎందుకంటే దేవతా శరీరానికి పోషణను అందించడమే కాదు, ఆత్మకి జ్ఞానోదయం రూపంలో పోషణను అందిస్తుంది. ఆమె మనకు జ్ఞానాన్ని పొందే శక్తిని ఇస్తుంది. ఇప్పుడు మనం అన్నపూర్ణాదేవి కథ తెలుసుకుందాము. శివుడు మరియు పార్వతీదేవి పాచికలు ఆడేవాళ్ళు. ఒకసారి వారు ఆడుతున్నారు మరియు ఆట చాలా ఆసక్తికరంగా ఉంది. అలాగే పందెం కూడా వేసుకున్నారు. పార్వతీదేవి తన ఆభరణాలను మరియు శివుడు తన త్రిశూలాన్ని ఉంచాడు. శివుడు ఆటలో ఓడిపోయారు మరియు అతను తన త్రిశూలం కోల్పోయాడు. కాబట్టి తదుపరి ఆటలో అతను త్రిశూలాన్ని తిరిగి పొందేందుకు తన పాముతో పందెం వేశాడు. ఈ ఆటలో ఓడిపోయాడు. అతను మరింత పందెం వేసి ఓడిపోతూనే ఉన్నాడు. చివరికి తన భిక్షాపాత్రతో సహా అన్నీ పోగొట్టుకున్నాడు. శివుడు చాలా అవమానంగా భావించాడు మరియు విష్ణువును కలవడానికి దేవదార్ అడవికి వెళ్ళాడు. విష్ణువు శివుని వద్దకు వెళ్ళి జరిగినదంతా చెప్పాడు. ఆ తర్వాత విష్ణువు శివుడిని మళ్ళీ ఆట ఆడమని చెప్పాడు. తర్వాతి ఆటలో తాను కోల్పోయిన ప్రతిదాన్ని తిరిగి గెలుస్తానని చెప్పాడు. శివుడు విష్ణువు సలహా తీసుకొని మళ్ళీ ఆట ఆడటానికి వెళ్ళాడు. శివుడు అకస్మాత్తుగా జరిగిన అదృష్టాన్ని చూసి పార్వతీదేవికి అనుమానం కలిగింది. ఆమె అతన్ని మోసగాడు అని పిలిచింది. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చివరిగా అతను ఇక పోరాటం చేయలేక విష్ణువు ప్రత్యక్షమయ్యాడు. ఆటలో పాచికలు తన కోరిక మేరకు కదిలాయని, తాము ఆడుతున్నామనే భ్రమలో ఉన్నామని చెప్పాడు. దీనికి శివుడు భౌతికమైన ప్రతిదీ కేవలం భ్రమ లేదా మాయ అని జోడించాడు. మేము కలిగి ఉన్నదంతా ఒక భ్రమ, మరి మనం తినే తిండి కూడా మాయ. దీంతో పార్వతీదేవికి కోపం వచ్చింది. ఆహారం భ్రమ అని ఆమె అంగీకరించలేదు. ఆహారాన్ని భ్రమ అని పిలవడం తనని భ్రమ అనడంతో సమానమని ఆమె అన్నారు. కాబట్టి శివునికి మరియు ప్రపంచానికి తన ప్రాముఖ్యతను చూపించడానికి ఆమె ఆహారం లేకుండా ప్రపంచం ఎలా మనుగడ సాగిస్తుందో చూడాలని చెప్పి అదృశ్యమైంది. ఆమె అదృశ్యం అవ్వటంతో ప్రకృతి స్తంభించిపోయింది. వాతావరణంలో ఎలాంటి మార్పులు లేవు. అంతా నిర్మానుష్యంగా మారింది. భూములు నిస్సత్తువుగా మారాయి. ఇక ఏమీ పెరగలేదు. దీంతో తీవ్ర కరువు, ఆహార కొరత ఏర్పడింది. దేవతలు, మానవులు మరియు రాక్షసులు ఆహారం కోసం ప్రార్థిస్తూనే ఉన్నారు. పార్వతీదేవి ప్రార్థనలు విని ఆకలితో నశించిపోతున్న తన బిడ్డలను చూడలేకపోయింది. అలా ఆమె
కాశీలో అంటే వారణాసిలో కనిపించి ఆహారాన్ని పంచడం ప్రారంభించింది. శివుడు తన తప్పుని గ్రహించాడు మరియు శక్తి లేకుండా అతను అసంపూర్ణుడు అని అనుకున్నాడు. అందుకే కాశీలో పార్వతీదేవికి చేతిలో భిక్షపాత్రతో ప్రత్యక్షమయ్యాడు. ఆహారాన్ని భ్రమగా కొట్టి పారేయలేమని, అది శరీరంతో పాటు అంతర్గత ఆత్మను పోషించాల్సిన అవసరం ఉందని అతను తన తప్పును గ్రహించాడని అతను చెప్పాడు. అప్పటి నుండి పార్వతీదేవిని ఆహార దేవతగా అంటే అన్నపూర్ణాదేవిగా పూజిస్తారు. ఆహారాన్ని పవిత్రతతో వండినట్లయితే అన్నపూర్ణ అనుగ్రహించినందున అది పవిత్రంగా మారుతుందని నమ్ముతారు. అన్నపూర్ణాదేవి ఒక చేతిలో బంగారు గరిటతో మరో చేతిలో అన్నం నిండిన రత్నాల గిన్నెలతో మనకి కనిపిస్తారు. ధాన్యంతో నిండిన గిన్నె ఆమె తన పిల్లలందరికీ సమృద్ధిగా అందించే ఆహారాన్ని వర్ణిస్తుంది. ఆమె సింహాసనంపై కూర్చున్నట్లు కనపడుతుంది. తరచుగా ఆమె తన భర్త శివుడు తన పక్కన కూర్చున్న అతని చేతిలో పుర్రెతో అతని భిక్షాపాత్రను సూచిస్తుంది. అన్నపూర్ణాదేవి విశ్వం యొక్క అత్యున్నత దేవత. భయాందోళనను పోగొట్టి క్షేమాన్ని, రక్షణను అందించేది అన్నపూర్ణాదేవి. పోషణతో పాటు జ్ఞానాన్ని పొందేందుకు భక్తులు పూర్తి భక్తి మరియు విశ్వాసంతో ఆమె నామాలను పఠించాలి. అలాగే భోజనానికి ముందు అన్నపూర్ణాదేవికి ఒక ప్రార్థనను పఠించాలి మరియు పోషణను అందించినందుకు మరియు ఖాళీ కడుపుతో నిద్రపోనివ్వనందుకు ఆమెకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అన్నం తినే ముందు మనం పఠించవలసిన మంత్రం: అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి అని అన్నం తినే ముందు ప్రతిరోజు పఠించవలసిందిగా కోరుతున్నాను. అది ఇత్తడి పళ్ళెం పోవచ్చు.
అమ్మవారికి సారె ఊరేగింపు అండి అయిపోయింది. సారె ఊరేగింపు అయిపోయిన తర్వాత యథావిధిగా మేము మండపానికి చేరుకున్నాము. మండపానికి చేరుకున్న తర్వాత అమ్మవారికి హారతి ఇచ్చి ఆ సారెనంతా అక్కడ సమర్పించామండి. ఆ తర్వాత ఆ సారెనంతా అందరికీ ప్రసాదం లాగా పెట్టేస్తారండి. ప్రతి ఒక్కళ్ళు ఆ సారెనండి తీసుకొచ్చి అమ్మవారి ముందు సమర్పిస్తారు. మనకి తోచినంత ఎవరైనా స్వీట్ తీసుకొచ్చి అలా సమర్పించవచ్చండి అమ్మవారికి. ఈ వీడియో చివరి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు.